వినాయకుడు విశ్వగణనాథుడు. చాలా దేశాల్లో గణేశుణ్ణి ఆరాధిస్తారు. వేర్వేరు పేర్లతో ఎన్నో రకాలుగా పూజిస్తూ ఉంటారు. జపాన్, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా ఇలా ఎక్కడైనా గణేశుడు విఘ్నాలను హరించి కోరిన కోరికలు తీర్చే వరాల దేవుడుగానే పరిగణించడం కనిపిస్తూ ఉంటుంది. అలా కొన్ని దేశాలలో వినాయకుడిని ఎలా కొలుస్తారో తెలుసుకుందామా? జపాన్లో వినాయకుడిని కంగిటెన్ దేవుడిగా పిలుస్తారు. కొన్ని చిన్న చిన్న మార్పులు మినహా పూర్తిగా మనం పూజించే గణేశుడి తరహాలోనే కంగిటెన్ రూపం ఉంటుంది. ఈ దేవుడిని జపనీయులు మరికొన్ని పేర్లతోనూ పిలుస్తారు. అవి మనం కొలిచే పేర్లను పోలి ఉంటాయి. వినాయకుడు అన్న తరహాలో వినాయకన్ పేరిట, గణపతి బప్ప అనే తరహాలో గణబాచి పేరిట, వీటికి తోడు షోటెన్, ఆర్యవేద పేర్లతోనూ పూజిస్తారు. కంగిటెన్ను పూజిస్తే తమ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాడని, సంపదను, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఈ దేవుడికి డైకోన్గా పిలిచే ప్రత్యేకమైన ముల్లంగిని ప్రసాదంగా పెడతారు. మన దగ్గర శక్తి పూజలు చేసినట్టుగానే జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో కంగిటెన్ గణేశుడికి తాంత్రిక పూజలు చేసే ఆచారం కూడా ఉంది. చైనాలోని టిబెట్లో కూడా గణేశుణ్ణి పూజిస్తారు. బౌద్ధమతం వ్యాప్తిలో భాగంగా ప్రచారకుల ద్వారా గణేశుణ్ణి కొలిచే ఆచారం టిబెట్కు వ్యాపించిందని అంటారు. అక్కడ గణేశుడి ఉద్భవానికి చిత్రమైన గాథ చెబుతారు. దాని ప్రకారం గణేశుడు శివుడి రెండో భార్య అయిన గంగాపుత్రుడు. మొదటి భార్య అయిన ఉమాదేవి కోపంతో ఇచ్చిన శాపం వల్ల గణేశుడు మరణిస్తాడు. దీంతో శివుడు ఏనుగు తలను తీసుకువచ్చి ఆ బాలుడికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. ఈ గణేశుడు 8 హస్తాలతో ఎరుపు రంగులో ఉంటాడు. అందుకే వారు రెడ్ గణేశ అని పిలుస్తారు. ఇక టిబెట్లోని కొన్ని ప్రాంతాల్లో, చైనాలోని తూర్పు ప్రాంతాల్లో కూడా గణేశుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ హువాంగ్సీ టియాన్గా పిలుస్తూ తాంత్రిక పూజలు చేస్తారు. థాయిలాండ్లో గణపతిని ఫ్రా ఫికనేత్ పేరుతో కొలుస్తారు. ఆయనను పూజిస్తే అన్ని విఘ్నాలను తొలగించి విజయాన్ని అందిస్తాడని నమ్ముతారు. మన దేశంలో లాగానే కొత్తగా ఏదైనా ప్రారంభించే ముందు ఫ్రా ఫికనేత్ గణేశుణ్ణి ఆరాధిస్తారు. అంతేకాదు గణేశుడు సృజనాత్మకకు ప్రతిరూపమని భావిస్తారు. కళలకు అధిపతిగా పూజిస్తారు. అందుకే థాయిలాండ్ ఫైన్ ఆర్ట్స్ శాఖ లోగోలో గణపతి రూపం ఉంటుంది కూడా. మనం గణేష్ నవరాత్రులు నిర్వహించినట్టే థాయిలాండ్లోనూ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తారు. మయన్మార్లో మహాపినే. ఇక్కడ గణేశుడిని మహాపినే అని పిలుస్తారు. ఇక్కడ కూడా గణపతి ఉద్భవంపై చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మీలుగా పిలిచే తెగవారి రాజు అర్సి, దేవుళ్ళ రాజు సక్రుడు. సక్రుడితో అర్సి ఓ పందెం కాసి ఓడిపోతాడు. ఒప్పందం ప్రకారం అర్సి తలను సక్రుడు నరికేస్తాడు. కానీ అతడిపై దయతలచి ఓ ఏనుగు తలను అతికించి ప్రాణం పోస్తాడు. అందరితో పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు. ఇండోనేషియా, కాంబోడియా, మలేషియాలో వినాయకుడు. ఎక్కువగా ముస్లిం జనాభాయే ఉన్న ఇండోనేషియా, కాంబోడియా దేశాలలో గణేశుడికి పూజలు అందుతాయి. దానికి కారణం శతాబ్దాలుగా ఆ దేశాలపై మన ప్రభావం ఉండటమే. అక్కడి నగరాల్లో పలు వీధులకు గణేశుడి పేర్లు కూడా ఉన్నాయి. ఇండోనేషియా 20,000 రూపాయల నోటుపై చాలా కాలం మన గణేశుడి చిత్రం కూడా ఉండేది. తర్వాత మార్చారు. కాంబోడియాలో గణేశుడిని ప్రద్ గణేష్ అని పిలుస్తారు.